అత్యధికమైన మోతాదులో చెప్పబడిన ఒక అంశం విమోచన, రక్షణ. ఆదికాండం 3వ అధ్యాయం నుండి ప్రకటన 22వ అధ్యాయం వరకు ఉన్న ప్రధానమైన అంశం ద సెంట్రల్ థీమ్ ఆఫ్ బైబిల్, రక్షణ. అందుకే రక్షణ శాస్త్రం అనేటువంటి దానిలో మనం ఒక సిస్టమేటిక్గా బేసిక్ నుండి ప్రారంభం చేస్తూ వచ్చాం. వాటిలో మొట్టమొదటిది ఏంటి? నెంబర్ 1 చెప్పండి. గొప్ప రక్షణ, అవసరమైన రక్షణ. ఏంటిది? 3వది విలువైన రక్షణ. 4వది శ్రేష్టమైన రక్షణ. 5వది సరైన రక్షణ. 6వది సత్యమైన రక్షణ. నెంబర్ 7 లాస్ట్ వన్ నిత్యమైన రక్షణ. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం, ఆ రెఫరెన్స్ చదువుదాం చూడండి. ఫస్ట్ 5వ అధ్యాయం 9-10 వచనాలు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు నేను చదువుతున్నాను. ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ప్రార్థన చేద్దాం. కృపగలిగిన మా ప్రియ తండ్రి, మరోసారి నీ మాట కొరకు ఆశిస్తున్నాం. దీవెనకరంగా ఉంచుమని క్రీస్తు యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నిత్యమైన రక్షణ, ఇదే చాలా ప్రాముఖ్యమైనది, ఫైనల్, చాలా అవసరమైంది, చాలా ముగింపు కూడా, చాలా బిగింపుగా ఉండటానికి ప్రాముఖ్యమైన అంశం ఇది. ఒక వ్యక్తి రక్షించబడ్డాడు, పాపం చేస్తే రక్షణ పోగొట్టుకుంటాడా? అసలు రక్షించబడ్డాను నేను అని చెప్పొచ్చా? రక్షణ శాశ్వతమైందేనా? ఎందుకు కొన్నిసార్లు రక్షించబడ్డానా లేదని సందేహాలు వస్తున్నాయి? ఎలా నా రక్షణ నిశ్చయత కలిగి ఉండాలి? దేవుడే ఇచ్చే రక్షణ పోగొట్టుకుంటే మరలా ఎలా పొందగలం? ఇలా ఇవన్నీ ప్రశ్నలు మనల్ని గలిబిలి చేస్తుంటాయి కదా. ఇవన్నీ ఏంటి? ప్రశ్నలు. సో వీటన్నిటినీ పరిష్కారంగా మనం ధ్యానం చేయబోయేదే చివరి అంశం, నిత్యమైన రక్షణ. ఈ ప్రశ్నల ఆధారంగా 2 అంశాలు మనం నేర్చుకోబోతున్నాం. 1 దీనిలో ప్రధానంగా 2 అంశాలు. రక్షణ నిత్యమైనది, ద ఎటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ సాల్వేషన్. రక్షణ నిత్యమైనది. 2వది రక్షణ నిశ్చయత, ద అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. మొదటిది రక్షణ నిత్యమైనది అనేటువంటి దాంట్లో ఎప్పటికి కూడా బైబిల్ని క్రమంగా చదవని వారు, అక్కడక్కడ చదివేవాళ్ళు, ఈవెన్ గ్రేట్ ప్రీచర్స్, పాస్టర్స్ అనబడేవాళ్ళు కూడా చాలా డినామినేషన్స్లో రక్షణ పాపం చేస్తే పోగొట్టుకుంటాం అనేటువంటి బోధ చేస్తూ రక్షణ శాశ్వతమైన బోధించకూడదని కూడా చెప్తున్నారు కొంతమందికి. అందుకే అది ఎలాగునో చాలా సిస్టమేటిక్గా కొన్ని మాటలు మనం అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయాలి. అదే విషయాన్ని ఇక్కడ నేను జ్ఞాపం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఈ రక్షణ నిత్యమైనది అనడానికి 3 ప్రధానమైన విధానాల ద్వారా మనం దాన్ని రుజువు చేయబోతున్నాం. ద ఎటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ సాల్వేషన్, రక్షణ శాశ్వతమైనటువంటి భద్రత కలిగింది అని చెప్పడానికి, అది నిత్యమైనదని చెప్పడానికి 3 ప్రధానమైన అంశాల ద్వారా మనం రుజువు చేయబోతున్నాం. 1 కొన్ని ప్రశ్నలు, లాజికల్ క్వశ్చన్స్ అన్నమాట. 2 కొన్ని ప్రాధాన్యతలు. 3 కొన్ని త్రియేక దేవుని పనులు. మనం చూస్తే రక్షణ తాత్కాలికమైనది కాదు, పోగొట్టుకునేది కాదు, అది శాశ్వతమైంది,
నిత్యమైనది అని మనకు అర్థం కావాలి. నేను ఇప్పుడు కొన్ని ప్రశ్నల ద్వారా జవాబులు రాబడతాను. మిమ్మల్ని అడగటం కాదు, మీరు చెప్తుంటే మీరు ఆన్సర్ కరెక్ట్ చెప్తారు. కానీ ఇవన్నీ మీరు రాసుకునే అవసరం లేదు. తర్వాత మీకు ఆల్రెడీ నోట్స్ ఇస్తారు. ఒకవేళ నేను మీ స్పీడ్గా రాస్తానని అంటే రాసుకోండి, నో ప్రాబ్లం. కొన్ని ప్రశ్నల ద్వారా మనం రక్షణ నిత్యమైనదని చెప్పచ్చు. కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, వాటికి ముఖ్యంగా ఎన్ని ప్రశ్నలు? 12 ప్రశ్నలు, చాలా లాజికల్గా మాట్లాడేవి. నెంబర్ 1, రక్షణ కుమారత్వం ద్వారా వస్తుంది, అవునా కాదా? ఒక వ్యక్తి రక్షించబడ్డా అంటే ఏమవుతాడు? కుమారుడు అవుతాడు, లేదా కుమార్తె అవుతాడు. యోహాను సువార్త 1:12, తన్ను ఎందరు అంగీకరించారో అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి అందరికీ చెప్పండి, దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించాను. అంటే మీరు చెప్పండి, కుమారత్వం అనేది, సన్షిప్ అనేది పర్మనెంట్గా టెంపరీగా వచ్చిద్దా? మీరు మీ పేరెంట్స్ కుమారులు కుమార్తెలు టెంపరీనా పర్మనెంటా? అలాగైనప్పుడు ఒక వ్యక్తి దేవుని యందు విశ్వాసం నుంచి రక్షించబడి దేవుని బిడ్డ అయినప్పుడు అదే తాత్కాలికం ఎలా అవుతుంది? లాజికల్గా చెప్తే రక్షణ నిత్యమైందని చెప్పడానికి నెంబర్ 1, కుమారత్వం అనేది రక్షణ కుమారత్వం ద్వారా వచ్చును కనుక కుమారత్వం అనేటువంటిది, సంతానం అనేటువంటిది పర్మనెంటే కానీ నాట్ టెంపరీ. దీని ద్వారా మనకి ఈజీగా అర్థమైపోద్ది. రెండో ప్రశ్న, యేసు ప్రభువారు పరలోకం నుండి భూలోకానికి వచ్చి నెరవేర్చిన ప్రధానమైన కార్యం ఏంటి? రక్షణ, అవునా కాదు? పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి సర్వమానవాళి కొరకే రక్షణ కార్యమని నెరవేరిస్తే కలువరి శిలువలో ఆయన కేక వేసి చెప్పిన చివరిది సమాప్తమైనదంటే మన రక్షణ కార్యము ఇంత ప్రాసెస్లో ఆయన నెరవేరిస్తే ఇది తాత్కాలికం అవుతుందా, పర్మనెంట్ అవుతుందా? ఇంత గొప్ప కార్యం చేయడానికి ఈ రక్షణ టెంపరీగా అయితే చేస్తాడు ఎంతంత? అసలు ఇంత ప్రాసెస్ ఉంటుందా? లాజికల్గా ఆలోచన చేయండి. ఈ సృష్టిని తన మాట ద్వారా కలుగు చేశాడు, కానీ రక్షణ మాత్రం తన ప్రాణమే అర్పించాడు. అంటే ఇట్ ఈస్ నాట్ టెంపరీ, తాత్కాలికమైనది కాదు రక్షణ, ఇట్ ఇస్ ఎటర్నల్, అది శాశ్వతమైనది. హెబ్రీ పత్రిక 5:10, నిత్య రక్షణకు కారకుడాయను. నెంబర్ 3, మూడో ప్రశ్న, రక్షణ కార్యం అనేది మన మీద ఆధారపడి ఉందా, ఆయన మీద ఆధారపడి ఉందా? మీరు అంత స్పీడ్గా రాసుకోపోయినా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆల్ రాసుకోండి, జనరల్గా వినండి. ఈ లాజిక్ మనకు అర్థమైతేనే రక్షణ కార్యం అనేది మన మీద ఆధారపడి ఉందా, ఆయన మీద ఆధారపడి ఉందా? ఆయన మీద ఆధారపడి ఉంది. నేను చేసిన కార్యాలతో రక్షణ వస్తుందా, ఆయన చేసిన కార్యంతో రక్షణ వస్తుందా? ఇప్పుడు చెప్పండి. ఆయన చేసిన కార్యంతో రక్షణ వచ్చింది కనుక మనం ఏదైనా తప్పు చేస్తే అది పోయేది కాదు. ఇవన్నీ క్లియర్ చేసుకుంటూ వస్తే కానీ లాస్ట్లో మీకు అర్థం కాదు. పాపం చేసినందు మాత్రాన తండ్రి మారతాడా? వెంటనే ఆయనే మనకు ఎలా ఉన్నాడు? ఉత్తరవాది. యోహాను మొదటి పత్రిక 2:1, చిన్నపిల్లలారా మనం పాపము చేయకుండా ఏ సంగతులు మీకు వ్రాయిచున్నాను. ఎందుకంట? పాపము లేకుండా చేయడానికే, చేయకుండా ఉండడానికే? చేయకుండా ఉండడానికి, అంటే చేసే అవకాశం ఉంది భూమి మీద. అయితే మనకొక ఉత్తరవాది ఉన్నాడు. ఉత్తరవాది అంటే ఎవరు? అడ్వకేట్, మన పక్షంగా వాదించేవాడు, మన పక్షంగా నిలబడి మాట్లాడేవాడు, మన లాయర్ ఉన్నాడు. అది అంటే ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఇక్కడ మనం ఏదైనా దేవునికి అవిధేయులమైనప్పుడు, పాపం చేసినప్పుడు, నిర్లక్ష్యం చేసినప్పుడు, అవిధేయులమైనప్పుడు మనం ఆయన గాయాలను ఏం చేస్తున్నట్టు? రేపుతున్నట్టు. కానీ మన పక్షంగా వాదించేవాడు ఆయన. ఒక పక్క అపవాది వస్తాడు, చూసావా ఏదో నేను నమ్ముకున్నాడు అన్నావు కానీ ఆయన చేసే పనులు చూడండి అని దేవునికి చెప్తాడు పోయి కంప్లైంట్. ఎవడాడు? అపవాది. వెంటనే ప్రక్కనే ఉంటాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ పాపముల కొరకు కూడా నేను చనిపోయాను అని ప్రభు మన పక్షంగా వాదించినప్పుడు సాతానుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
యేసు రక్తము ప్రతి పాపము నుండి. ఫస్ట్ అధ్యాయం యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ఏం రాసింది? యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి, అనగా పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, అన్ని పాపాల కొరకై యేసు క్రీస్తు రక్తము పవిత్రులుగా చేసేది. అందుకే వెంటనే అపవాది వెళ్ళిపోతాడు. కానీ ఒకటి మాత్రం జరుగుతుంది అక్కడ. ఏం చెప్పాను? మన పక్షంగా వాదించినప్పుడల్లా ఆయన బాధపడతాడు కదా. ఆయన గాయాలను మనం ఏం చేసినట్టు అది. అంతేగాని రక్షణ కార్యము మన మీద ఆధారపడలేదు, దేవుని మీద ఆధారపడి ఉంది. మనం ఏదన్నా కార్యం సరిగా చేసినప్పుడల్లా రక్షణ పోతే. అందుకే నెంబర్ 4, 4వది, ఇప్పుడు లాజికల్గా మాట్లాడాలి. చూడండి, 4వది, ఒకవేళ మనం ఏదైనా తప్పిదం చేసినప్పుడు, అలక్ష్యం చేసినప్పుడు, ఒకవేళ పాపం చేసినప్పుడు అప్పుడల్లా రక్షణ పోయిందనుకోండి, కోల్పోయామనుకోండి, ఇప్పుడు ఎన్నో రక్షణలో ఉన్నారు మీరు అని అడగాల. ఏమడగాల? ఏమ్మా ఎన్నో నంబర్ ఎంత అని అడగాల. ఏమి నమ్మరు? రక్షణ నమ్మరు. ఎందుకంటే ఏదైనా చేసినప్పుడల్లా పోతుందంటే అర్థం ఏంటి? ఇక 1 2 3 4 ఎన్నో రక్షణ అనే ప్రస్తావన బైబిల్లో ఎక్కడైనా సరే, పౌలు కానీ, పేతురు కానీ, యోహాను కానీ రాసిన వార్తల్లో ఎక్కడైనా రక్షణ, ఎన్నో రక్షణలో మీరున్నారనే సంభాషణ విన్నాను ఎక్కడన్నా? అసలు ఎక్కడన్నా ఉంటుందా? కాబట్టి అది ఇల్లాజికల్. కాబట్టి రక్షణ శాశ్వతమైంది. నెంబర్ 5, లేఖనాల్లోనే ఇప్పుడే మనం చూసాం, హెబ్రీ పత్రిక 5, 9, 10 వచనాలు ఏమనుంది? రక్షణ నిత్యమైనది, శాశ్వతమైనది అని లేఖనాలు ఎన్నో చోట్ల స్పష్టంగా మనకున్నాయి. కాబట్టి లేఖనాల స్పష్టతను బట్టి కూడా రక్షణ శాశ్వతమైంది. 6వది, ఈ మాట మీరుంటే చాలా ఇంకా స్పష్టంగా అర్థమైంది. అసలు రక్షణ శాశ్వతము అంటానికి రక్షణే ఆయన. ఏంటి రక్షణ? ఎవరు అసలు? సాల్వేషన్ ఈజ్ నాట్ థింగ్, ఇట్ ఈస్ అ పర్సన్. ఎవరు? ఆయనే రక్షణ. ఇంక మరి ఆయన శాశ్వతమా తాత్కాలికమా చెప్పండి? ఆయన శాశ్వతుడైన దేవుడు. ఆయన అయితే శాశ్వతుడు ఆయనే కనుక ఖచ్చితంగా మన రక్షణ శాశ్వతమైంది అని మనం చూడగలం. నెంబర్ 7, దైవత్వంలో త్రిత్వం ఉన్నది, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని కార్యాలను బట్టి కూడా మన రక్షణ శాశ్వతమైందని లాస్ట్లో మనం చూస్తాం. అది కూడా ఒక పాయింట్ దాంట్లో మనం చూడొచ్చు. 8వది, దేవుడు ఏది ఇచ్చినా సరే ఎలాంటిది ఇస్తాడు? మనుషులు ఇస్తారు ఎలాంటివి? తాత్కాలికమైన ఇస్తారు కదా. తాత్కాలికమైన ఇస్తారు, తాత్కాలికంగా ప్రామిస్ చేస్తారు, తాత్కాలికంగా కడ్డాలు కడుతుంటారు, తాత్కాలికమైన చేస్తుంటారు. కానీ ఇక్కడ దేవుడిచ్చేది ఏదైనా సరే ఏమిస్తాడు? కానీ మనం అడిగే కూడా ఎక్కువగా ఏమడుగుతాం? శాశ్వతమైన అడుగుతామా, తాత్కాలికం అడుగుతామా? మనం అడిగే మొత్తం తాత్కాలికమే. కానీ ఆయన మాత్రం ఏమి ఇవ్వాలనుకుంటాడు? శాశ్వతమైన ఇవ్వాలనుకుంటాడు. దేవుడు ఏది ఇచ్చినా సరే ఇచ్చే వాటిలో శాశ్వతమైనవి, శ్రేష్టమైనవి, గొప్పవి ఇవ్వాలనుకుంటాడు ఆయన. అందుకే ఆయన రక్షణ శాశ్వతమైనది. మన బైబిల్లో చూస్తాం మరొక మాట, దేవుడు మనకి జీవాన్ని ఇచ్చాడా, నిత్య జీవాన్ని ఇచ్చాడా? యోహాను సువార్త 5:24, నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచువాడు జీవం గలవాడా, నిత్య జీవం గలవాడా? నిత్య జీవం. ఆయన ఇచ్చేది నిత్య జీవం అనేది. రక్షణ దేవుని కృపావరం. ఏంటి రక్షణ? దేవుని కృపావరం. అది ఉచితంగా ఇచ్చింది. రోమపత్రిక 6:23, అది దేవుని వరమే. అది మన కార్యం కాదు, మన క్రియ కాదు. అందుకనే ఒకవేళ 11వది, ఒకవేళ మనం ఏదైనా పాపం చేసినప్పుడు మన స్థానం మారదు, కానీ ఏ మారచ్చు? స్థితి మారచ్చు. నేను ఉదయకాలం కూడా చెప్పాను, మన సంబంధం మారదు. ఏం మారచ్చు? ఏం మారదు? ఏం మారచ్చు? ఏంటిది? సహవాసం మారుతుంది. రిలేషన్షిప్ కెన్ నాట్ బి చేంజ్డ్.
బట్ ఫెలోషిప్ కెన్ బి చేంజ్డ్. సహవాసం లేకపోవచ్చు, కొన్నిసార్లు అలక్ష్యం చేయొచ్చు, కానీ రిలేషన్షిప్ పోదు. తప్పిపోయిన కుమారుడే కానీ ఎవరతను? కొడుకే, కుమారుడే. సంబంధం ఉంది కానీ సహవాసం కోల్పోయాడు, తండ్రికి దూరంగా ఉన్నాడు. తిరిగి వచ్చాడు, చేర్చుకున్నాడు ఆయన. మన స్థానం మారదు, మన స్థితి మారచ్చు. చివరి మాట, ప్రతి విశ్వాసిపై ఒకవేళ, ఈ మాట వినండి, లాస్ట్లో ఈ మాట వినండి, లాస్ట్ ప్రశ్న. ఒకవేళ పాపం చేసినప్పుడల్లా లేదా అలక్ష్యం చేసినప్పుడల్లా, అవిధేయులమైనప్పుడల్లా రక్షణ కోల్పోతే, ప్రజెంట్ మనం చూసే ప్రతి విశ్వాసం మీద మనకేం కలుగుద్ది? ఏం కలుగుద్ది? ప్రస్తుతం రక్షణలో ఉన్నాడో లేదో కన్ఫ్యూజన్. ఇప్పుడు జాన్ పాల్ రక్షణ పోయిందేమో అంటే ఇప్పుడు లేడేమో. ఇది ఎంత కన్ఫ్యూజన్ మనకు, అసలు ఎంత గలిబిలి చేస్తుంది, అవునా కదా? చాలా గలిబిలి. కానీ మన దేవుడు గలిబిలి కర్త కాదు. ఆయన ఈజ్ నాట్ ఎ గాడ్ ఆఫ్ కన్ఫ్యూజన్, ఈజ్ ద గాడ్ ఆఫ్ ఆర్డర్. ఆయన క్రమమైన వాడు, సమస్తమును క్రమముగా మర్యాదగా చేసేవాడు. కాబట్టి ప్రతి విశ్వాసం మీద ఒక అనుమానం, ప్రస్తుతం రక్షణ ఉందో లేదో అనే కన్ఫ్యూజన్ తీసుకొస్తుంది, ఈ విధమైనటువంటిది. అందువల్ల కంక్లూజన్ ఏంటంటే, రక్షణ చెప్పండి, నిత్యమైనది, శాశ్వతమైనది. నెంబర్ 2, రెండోది, కొన్ని ప్రాధాన్యతలు మనం ఒకసారి డిస్కస్ చేస్తే మనకు అర్థమవుతుంది రక్షణ శాశ్వతమైనది. ఇలా నిత్య రక్షణ అనేటువంటిది ఎప్పుడైతే మనం రక్షణ శాశ్వతం అవుతుందో కొన్ని విషయాల్లో ప్రాధాన్యతగా ఉంది అని చెప్పగలం. ఎలా చెప్పగలం? సపోజ్ మీరు చెప్పండి, రక్షణ శాశ్వతం కాకపోతే మనం సువార్త పంచుకోవడానికి, సువార్త చెప్పడానికి ధైర్యం వస్తుందా? సాహసం చేస్తాం ఎక్కువ. ఎందుకు? నేను సువార్త చెప్పాను, నువ్వు రక్షించబడ్డావు, వెంటనే పోయిందనుకో ఒక రోజులో. ఇక నేను చెప్పే సువార్త ఏమైంది? అప్పుడు సువార్త పంచుకోవడానికి మనకి నిజమైన ధైర్యం వచ్చిద్దా? సాహసం చేస్తామా? అసలు అవకాశం తీసుకుంటామా? చూడండి, ప్రాధాన్యత సువార్త పంచుకోవడంలో ప్రధానమైనది ఏంటంటే, మన రక్షణ శాశ్వతమైనది అయితేనే మనం సువార్త పంచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తాం. అర్థమైందా? ప్రాధాన్యత అంటే అర్థమైంది. ఇప్పుడు సువార్తకు ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం ఏంటంటే, రక్షణ శాశ్వతమైనది, నిత్యమైనది, అది పోగొట్టుకునేది కాదు. రక్షణ శాశ్వతమైతే ఇంకొక ప్రాధాన్యత కూడా ఇస్తాం మనం. ఏం తెలుసా? పరిశుద్ధమైన జీవితం వైపు మన జీవితం ముందుకెళ్తుందా, వెనక్కి వెళ్తుందా? పరిశుద్ధ జీవితం మీద మన దృష్టి పెడతాం మనం. ఆయన చాలా చేశారు, మనం ఆయన విధానంలో ఆయన సంతోషింప చేయాలి, ఆయన కోసం మనం జీవించాలి. అందుకని ఒక భక్తుడు అన్నాడు, మనం ఈ భూమి మీద ఉన్నంతకాలం సిన్లెస్ లైఫ్ మనం జీవించలేం. అవునా కదా? సిన్లెస్ లైఫ్ జీవించలేం, పాపరహితులుగా ఈ భూమి మీద ఉండలేం. బట్ సిన్ లెస్గా చేయగలం, తగ్గించుకుంటూ వెళ్ళగలం, అనగా పవిత్రమైన జీవితం మీద దృష్టి పెట్టగలం. రక్షణ శాశ్వతమైనప్పుడే మనం పరిశుద్ధ జీవితం మీద ప్రాధాన్యత ఇస్తాం మనం. అదే పడిపోయినప్పుడల్లా పోగొట్టుకోవడం అంటే ఇక్కడ పరిశుద్ధ జీవితానికి అవకాశం లేదు, అక్కడ ప్రాధాన్యత లేదు అక్కడ. అందుకే మనం ఇక్కడ దేవుని సంతోషపెడటానికి ప్రయత్నం వెంబడి ప్రయత్నం చేస్తున్నామంటే మన రక్షణ శాశ్వతమైంది, పరిశుద్ధ జీవితం మీద ప్రాధాన్యత ఇవ్వబడింది అక్కడ. నెంబర్ త్రీ ఎందుకు ప్రాధాన్యత తెలుసా? శాశ్వతమైన జీవితం, శాశ్వతమైన రక్షణ. ఎందుకంటే రక్షణ శాశ్వతమైతేనే మనము దినదినము నెమ్మదిగా ఉంటాం. ఎలా ఉంటాం? ప్రశాంతంగా ఉంటాం. ఎప్పుడు? రక్షణ పోగొట్టుకునే అనుభవం ఎక్కువ ఉంటే ఎలా ఉంటుంది? నెమ్మది ఉండదు. గమ్యాన్ని గురించినటువంటి ఒక అనిశ్చితలో ఉంటాం మనం. ఏం జరగబోతుందో అనేటువంటి గందరగోళంలో మనం ఉంటాం.
కానీ రక్షణ శాశ్వతమైనప్పుడు ప్రశాంతంగా ఉంటాం. మీరు చెప్పండి, టికెట్ కన్ఫామ్ అయితే ప్రశాంతంగా ఉంటుందా? టికెట్ దేంట్లో దాంట్లో ఉంటే మీకు ప్రశాంతంగా ఉంటారా? మీరు రైల్వే స్టేషన్కి పోండి, 2 రకాల ప్రజలు కనపడతారు. ఒక ఆయన ప్రశాంతంగా కూర్చుంటాడు ప్లాట్ఫామ్ మీద, ఒక ఆయన అడుగు తిరుగుతుంటాడు. దాని గుర్తు ఏం చెప్పండి? ప్రశాంతంగా కూర్చున్న ఆయన టికెట్ కన్ఫర్మ్డ్ అనమాట. అడుగు తిరిగేవాడు ఎప్పుడు చూద్దాం, అసలు ఏంటో ఏం చేయాలి, అసలు కాలేదు ఇది అంతే. అందుకని రక్షణ పర్మనెంట్ అయినప్పుడు, కన్ఫర్మ్ అయినప్పుడు నో చింత, నిశ్చింత, ప్రశాంతత, సమాధానం, ఎంత నెమ్మది. అందుకే మన రక్షణ శాశ్వతమైంది అనడానికి మనం నెమ్మది గల జీవితానికి ప్రాధాన్యత అక్కడ జరుగుతుంది. ఇంకో మాట కూడా చెప్పండి, ఈ రక్షణ శాశ్వతమైనప్పుడు దేనిలో మరొక ప్రాధాన్యత ఏంటంటే, సపోజ్ శ్రమల గుండా వెళుతున్నాం మనం, ఆ శ్రమల్లో కూడా రక్షణ శాశ్వతమైనప్పుడు మనకేముంటుంది? ఆదరణ, ధైర్యం. శ్రమలు కొద్ది కాలమేలే ఉండేది, ఒక ఉద్దేశం కొరకు దేవుడు అనుమతించాడు, ఇవన్నిటికీ బహుమానం రాబోయే కాలంలో నాకు ఇస్తాడు ఆయన అనే ధైర్యం నీకుంటుంది. అదే ఒకవేళ రక్షణ విషయంలో సందేహం ఉంటే, పోగొట్టుకునే అవకాశం ఉంటే, మన శ్రమల్లో చాలాసార్లు మనం ఇబ్బంది పడతాం, చాలాసార్లు గలిబిడి చెందుతాం. నెంబర్ 5, రక్షణ నిత్యమైంది కాకపోతే అసలు ఇప్పుడు దేనికోసం జీవిస్తున్నాం అనే పెద్ద ప్రశ్న. ఏంటి? రక్షణ శాశ్వతం కానప్పుడు అసలు నేను ఇప్పుడు ఎందుకు జీవిస్తున్నాను అనేది, అంటే ఏదో పరలోకి వెళ్తున్నాం అనే కానీ దేవుని కొరకు, ఆయన మహిమ కొరకు అసలు ఏం చేస్తున్నాం మనం అనేది ఒక పెద్ద గందరగోళం. చివరి ప్రశ్న, ఇది లేఖనాల్లో చాలా స్పష్టంగా మనకి వివరించబడింది. తప్పకుండా వీ హ్యావ్ టు బిలీవ్, నమ్మగాలి. హెబ్రీ పత్రిక 5:10 మనం చదివాం, నిత్య రక్షణకు కారకుడు ఆయన. వెరీ క్లియర్, వీ హ్యావ్ టు బిలీవ్. నిత్యమైనది రక్షణ అనేది బైబిల్లో స్పష్టంగా రాసి ఉంది, చెప్పబడిందంటే మనం నమ్మాల్సిన అవసరత ఏర్పడింది. చివరిగా 3వది, కొన్ని త్రియేక దేవుడు చేసిన పనుల వల్ల, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వారు ముగ్గురు రక్షణ విషయంలో చేసే కార్యాలను బట్టి కూడా మనకు ఒకటి అర్థం కావాలి. ఏంటది? మన రక్షణ నిత్యమైంది, శాశ్వతమైందని. ఉదాహరణ చెప్పండి, తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? ప్రారంభ క్లాసులో చెప్పాం మనం, ఆయన ప్రణాళిక చేశాడు కదా, ఆయన మనల్ని ప్రేమించాడు, అనేక సార్లు మనల్ని క్రమశిక్షణకు గురి చేస్తున్నాడు ఆయన, అవునా కాదా? హెబ్రీ పత్రిక 12వ తండ్రి తన కుమారుని క్రమశిక్షణ చేస్తాడు. అనేకసార్లు మన జీవితంలో ఆయన మన బలహీనతల్లో ఆయన సరిచేయడానికి క్రమశిక్షణ చేస్తాడు. ఎందుకు? తన కుమారులను ప్రేమించు తండ్రి కుమారులు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు, క్రమశిక్షణ చేస్తాడు. అంటే తండ్రి చేసే ప్రణాళికలో, ఆయన ప్రేమలో, ఆయన క్రమశిక్షణ చర్యలను బట్టి ఆయన ఇచ్చే రక్షణ శాశ్వతమైంది. ఆయన ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడు మన మీద. రెండవది, కుమారుడైన దేవుడు మన ప్రభువారు. ఒక వచనం చదవండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 27, 28 వచనాలు. యోహాను సువార్త 10వ అధ్యాయం. ఎస్, ఎస్ 29 కూడా. చూసారా? నేను వాడికి నిత్య జీవమునిచ్చున్నాను, అవి నా చేతిలో ఉన్నాయి అంటాడు, నా తండ్రి చేతిలో ఉన్నాయి అంటాడు. ఎవడును వాటిని అపహరింపడు. డబల్ లాక్, డబల్ సెక్యూరిటీ, ఎటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ సాల్వేషన్ అన్నాం కదా. డబల్ సెక్యూరిటీ ఏంటంట? యేసుక్రీస్తు హస్తంలో ఉన్నాం, అదే సమయంలో తండ్రి హస్తంలో ఉన్నాం మనం. ఎవడు అపహరించడానికి వీలు లేదు అన్నాడండి. వాట్ ఎ సెక్యూరిటీ! రక్షణ నిత్య జీవం ఇచ్చింది అనగా శాశ్వతమైంది అనేది కుమారుడైన యేసు ప్రభువారు. ఇంకో మాట చెప్పాలి, మన ప్రభు పరలోకానికి వెళ్ళిపోయాడు, అక్కడ ఏం చేస్తున్నాడు? మన కొరకై నిరంతరము విజ్ఞాపన చేయుచున్నాడు. ఎవరి కోసం? తన బిడ్డల కొరకై. వారు ఏమన్నాడు సీమోనుతో భూలోకంలో ఉన్నప్పుడు? సీమోను,
నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నీ కొరకు నేను ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను అన్నాడు. మన కొరకు ప్రభువు చేస్తున్న విజ్ఞాపనదే. మన విశ్వాసం నుండి తొలగిపోకుండా ఉండడానికి మన విషయమై ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రక్షించబడిన వారి విషయంలో ఇంత బాధ్యతగా విజ్ఞాపన చేస్తుంటే అది తాత్కాలికం అవుతుందా? కాదు, అది శాశ్వతమైనది. మనకిచ్చింది నిత్య జీవాన్ని ఇచ్చిన వాడు ఆయన. ఆయన మరణించి తిరిగి లేచాడు, పునరుద్ధరణుడయ్యాడు. అంటే ఆయన చేసిన కార్యాలు కూడా చాలా ఉన్నతమైనవి. ఇవన్నీ చేయడానికి ప్రధానమైన కారణం ఆయన ప్రస్తుత పరిచర్య. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మన కొరకు విజ్ఞాపన చేయడమే కాదు, యోహాను 1:2 ప్రకారం ఆయన మనకు ఉత్తరవాదిగా కూడా ఉన్నాడు. ఒకవైపు విజ్ఞాపన, ఒకవైపు ఉత్తరవాది. మన పక్షంగా నిలబడుతున్నాడు ఆయన, మన పక్షంగా మాట్లాడుతున్నాడు ఆయన. దీన్ని బట్టి త్రియేక దేవుని పనులను బట్టి మన రక్షణ శాశ్వతమైనది, నిత్యమైనది. మూడవది ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మదేవుడు ఏం చేస్తున్నాడు? మన వాక్యం వింటుండగా ఆయన మనం దర్శిస్తున్నాడు, మనల్ని ఒప్పింపు చేస్తున్నాడు. మనల్ని ఏం చేశాడు? రీజనరేట్ చేశాడు. అంటే ఏంటి? జన్మింప చేశాడు, మనల్ని పుట్టించాడు. అనగా క్రొత్త జన్మ జన్మించడానికి ప్రధానమైన కారణం ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. మనల్ని రిపేర్ చేయలేదు, ఆయన ఏం చేశాడు? మనల్ని జన్మింప చేశాడు, మనకి జన్మనిచ్చాడు. నూతన జన్మ, క్రొత్త జన్మ. పరిశుద్ధాత్మ దేవుడు జన్మనిచ్చాడంటే ఇట్ ఈస్ పర్మనెంట్, అది తాత్కాలికమైనది కాదు. ఇంకేం చేస్తున్నాడు అసలు? ఏమన్నాడు యేసుప్రభువు వారు? ఆయన వచ్చినప్పుడు మీలో ఎల్లప్పుడూ నుడిగా వస్తాడన్నాడు. ఎవరంట? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఎంతకాలం ఉంటాడంట? ఎల్లప్పుడు. అంటే పాత నిబంధనలో పరిశుద్ధాత్మని పరిచర్య ప్రత్యేకమైన కొంతమంది మీదకే, ఒక ఉద్దేశంతోనే, కొద్ది కాలమే. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. పాత నిబంధనలో పరిశుద్ధాత్మని పరిచర్య ఒకటి, కొంతమంది మీదకే వచ్చాడు, అందరి మీదకి రాలేదు. నెంబర్ 2, కొద్ది కాలమే ఉన్నాడు, తిరిగి వెళ్ళిపోయాడు. 3, ఒక ఉద్దేశంతో వస్తాడు, ఆ పని అయిపోగానే వెళ్ళిపోయాడు. రావటం పోవడం పాత నిబంధన. కానీ క్రొత్త నిబంధనలో యేసు ప్రభు చెప్పిన వాగ్దానం, ఆదరణకర్త ఆయన వచ్చినప్పుడు మీతో ఉండుటకును, మీలో ఎల్లప్పుడూ ఉండుటకును ఆయన వస్తాడు. అంటే పర్మనెంట్ డ్వెల్లింగ్. అంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే రక్షణ పోద్దా? లేదు. ఖచ్చితంగా నీవు రక్షించబడ్డావని గుర్తు నీకు అర్థమైతే నువ్వు ఖచ్చితంగా నీ రక్షణ శాశ్వతమైంది. అదేదో లాస్ట్లో ఒక టెస్ట్ మనం చూడబోతాం. అందుకని అసలు ఎఫెసీ పత్రిక కూడా చూస్తాం మనం. పరిశుద్ధాత్మను ముద్ర చేత మనం ఏం చేయబడ్డాం? ముద్రించబడ్డాం. వీఆర్ సీల్డ్. కాబట్టి మన రక్షణ శాశ్వతమైంది అనేది. ఎస్ బి, సెకండ్ బి, రెండోది. ఒకటి రక్షణ నిత్యమైనది, రెండోది రక్షణ నిశ్చయత, ద అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. ఇక్కడే మనకు ప్రధానమైన ముగింపు. జాగ్రత్తగా గుర్తించండి. ఎవరినైనా సరే వివాహం అయిందా అంటే ఏమంటారు? ఏమంటారమ్మా? ఆలోచనలు పడతారా? 2 జవాబులు. ఏంటి? అయితే అయినట్టు, లేకపోతే కానట్టు. రక్షించబడ్డారా లేదా అంటే ఖచ్చితమైన జవాబు చెప్పాలి. నేను ఈ మధ్య ఒక స్పష్టమైన ఒక అవగాహన నాకు కలిగింది. ఏంటంటే మన అసెంబ్లీస్లో చూడండి, వేరే అసెంబ్లీస్కు, చర్చెస్కు, మనకున్న అసెంబ్లీస్కు ఉన్నటువంటి గొప్ప తేడా ఏంటంటే, వేరే చర్చెస్కు వెళితే ఏ స్కూల్కి వెళ్తున్నారు అనేది మాత్రం వాళ్ళు అడుగుతారు. ఏ స్కూల్కి వెళ్తున్నారు. కానీ మన స్కూల్కి వస్తే మనం అడిగేది ఏం తెలుసా? ఎన్నో తరగతులు అంటాం మనం. ఏంటి? వాళ్ళకి మనకున్న తేడా ఏం చెప్పండి? వాళ్ళేమో ఏ స్కూల్కి వెళ్తున్నారు అంటారు, స్కూల్ చూస్తారు వాళ్ళు. మనం అడుగుతాం, ఒక స్టూడెంట్ వచ్చాడంటే, ఒక విశ్వాసి వచ్చాడంటే, లేకపోతే ఒక వ్యక్తి వచ్చాడంటే అట్లీస్ట్ ఏమంటాం? అమ్మా రక్షింపబడ్డారా అంటాం. అవునన్నా. మరి బాప్తిసం తీసుకున్నారా? కన్ఫామ్. ఒక క్లాస్ చెప్పేసింది, అయిపోయింది. అమ్మాయి ఏం క్లాసులో ఉందో మనకు అర్థమైపోయింది. కానీ వాళ్ళు అట్లా కాదు. వస్తున్నారు పోతున్నారు అంతే. ఏ చర్చికి వస్తున్నారు? మా చర్చికి వస్తున్నారు, మా సహవాసానికి వస్తున్నారు. అంటే ఈ స్కూల్ ముఖ్యం కానీ క్లాస్ ముఖ్యం కాదు వాళ్ళకి. కానీ మనకి ఏ వ్యక్తి వచ్చినా సరే, ఒక సహవాసానికి ఒక వ్యక్తి నమ్మని వాడైనా, నమ్మిన వాడైనా, ఎలాంటి వాడైనా వచ్చినప్పుడు మనం వెంటనే అడిగేది, కన్ఫర్మ్ చేసుకుంటాం, విచ్ క్లాస్ ఈ స్టడింగ్.
అతని స్టాండర్డ్ ఏంటి అనేది మనకు ఖచ్చితంగా తెలియాలి. అది మనం అడిగేది. డిఎల్ మూడి గారు ఎక్కువగా ఎక్కడ నడి రోడ్లు కనపడినా వాళ్ళని అడిగే స్ట్రైట్ క్వశ్చన్ అంట, నువ్వు రక్షించబడ్డావు అంటాను. నేను రక్షించబడ్డం ఏందండి, నేనేం అపాయంలో ఉన్నానంటారంట వాళ్ళు. వాస్తవానికి జనరల్గా యేసుప్రభు నమ్ముకున్నావా అనాలా, కానీ ఆయన ఆ మాట వాడంట. ఆయన ఏమంటాడు, రక్షించబడ్డావా. ఆ మాటకి వెంటనే ఆలోచనలు పడతారు ఖచ్చితంగా. అందుకనే చాలాసార్లు బాప్తిసం పొందారంటారు, తిరిగి లేకుండా చదువుతారు ఇది ఒకటి. కానీ రక్షించబడ్డామంటే ఆలోచనలు పడతారు. కన్ఫర్మ్ కావాలి. దానికోసమే ఏం కావాలి మనకి, రక్షణ నిశ్చయత కావాలి. అందుకే మీకు తెలుసు, నేను రక్షించబడ్డాను అని మనం చెప్పచ్చా, చెప్పకూడదా? ఎలా? ఎస్, ఎలా? ఉదాహరణకి జక్కయ్యతో ప్రభు ఏమన్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ. కన్ఫర్మేగా, నిశ్చయిత ఇచ్చాడు లేదా? ఇక జక్కయ్య ఏం చెప్పుకోవచ్చు అందరికీ, నాకేం అర్థం కావట్లేదంటే ఆయన మాత్రం మా ఇంటికి వచ్చాడు అనుకున్నా నేను అని భ్రమిస్తాను అనుకోవడానికి లేదు. ఇక్కడ అష్యూరెన్స్ అని చెప్పాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. కాబట్టి నేను రక్షించబడ్డాడని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. లూకాసు వార్తలో మనం ఇప్పుడే జ్ఞాపకం చేసుకుని, సిలువలో దొంగతో ప్రభు ఉన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అంటే కన్ఫామ్. సిలువలో దొంగ ఏమనుకోవచ్చు, నేను రక్షించబడ్డాను. ఏమయ్యా బాప్తిసం తీసుకోబోతువే అని మనం అంటాం. ఆయన ఏమంటాడు, నేను ఆల్రెడీ కన్ఫామ్ అండి అంటాడు, నేను రక్షించబడాను అంటాడు. ఎందుకు? ప్రభువే చెప్పాడు అక్కడ. కాబట్టి రక్షణ నిశ్చయతకు ఇప్పుడు రండి, రక్షణ నిశ్చయత అనే దాంట్లో 3 ప్రధానమైన మాటలు మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఈ రక్షణ నిశ్చయత అనేది ఎవరు అర్హులంటే, నెంబర్ 1, రక్షణ నిశ్చయతకు అర్హత ఏంటి? వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్ ఫర్ అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్? నాకు రక్షణ నిశ్చయత ఉంది, నేను రక్షించబడ్డానని ఎవరు చెప్పగలరు? ఎవరు పడితే వాళ్ళు చెప్పలేరు. ఎందుకు? ఎవరైతే రక్షకుని స్వీకరించారో, రక్షణ తీర్మానం చేశారో, ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచారో వారు మాత్రమే చెప్పగలరు నేను రక్షింపబడినాను అని. దానికి అర్హత, సింపుల్ అర్హత ఏంటంటే, నువ్వు ముందు ప్రభువుని అంగీకరించి ఉండాలి. అదే అర్హత, సింపుల్ క్వాలిఫికేషన్. రెండవది, చాలాసార్లు ఈ రక్షింపబడ్డానా లేదా అనే నిశ్చయితలో కొన్ని ఆటంకాలు ఉన్నాయి మన జీవితంలో. ఇందాక ప్రారంభంలో కూడా కొన్ని ప్రశ్నలు వేస్తూ వచ్చాను. చాలాసార్లు రక్షణ పోగొట్టుకున్నానేమో, అయ్యో పాపం చేస్తున్నాను, అయ్యో నిర్లక్ష్యంగా ఉన్నాను, ఇవన్నీ మనకున్నప్పుడు గలిబిలి అవుతుంటుంది, కన్ఫ్యూజన్ అవుతుంటుంది. నేను ఒకవేళ రక్షింపబడ్డాను లేదో అనేటువంటి అనుమానం మనకు వస్తుంది. అందుకనే ఎందుకు వస్తుంది అలాంటిది అంటే, దానికి కొన్ని ఆటంకాలు ఉన్నాయి. రక్షణ నిశ్చయత కొన్ని ఆటంకాలు ఉన్నాయి. ఏం ఆటంకాలు? కొన్నిసార్లు దేవుని వాక్యం నమ్మకపోవడం వల్ల మన రక్షణ గురించి ఏమొచ్చింది, నిశ్చయత కుదరదు, నమ్మకం కుదరదు. చూసారా, ఇప్పుడు మనకు కూడా క్రిస్టియన్ అపోలజిస్ట్లో మనం చూస్తున్నాం. ఏంటిది? క్రైస్తవ ప్రతివాదన అనే దాంట్లో బయట నుండి కొన్ని వార్తలు, కొన్ని మాటలు విన్నప్పుడు మన విశ్వాసాన్ని ఏం చేస్తాయి? దేవుని వాక్యాన్ని మనం గట్టిగా నమ్మడానికి పూనుకోం. కొన్నిసార్లు అది వాస్తవమేమో అనుకుంటాం మనం. అంటే దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే నమ్మటానికి మనం వెనకాడతామో మన రక్షణ నిశ్చయితలు ఏముంటాయి? అనుమానం వచ్చింది. అందుకే ఎప్పుడైతే విశ్వాసి దేవుని వాక్యాన్ని నమ్మటం తగ్గిస్తాడో, దాని మీద ఆధారపడ్డో, దాన్ని నమ్మడో. ఇప్పుడే నెక్స్ట్ మీకు ఫైనల్ క్లాస్ కూడా అదే, దేవుని వాక్యం యొక్క చరిత్రపరంగా, సాంకేతికపరంగా ఏ విధంగా 100% ఎంత వాస్తవమైందో వాక్యం ఏంటో మనం నేర్చుకోబోతాం. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, నీ రక్షణ నిశ్చయిత కొన్ని ఆటంకాలు ఏంటంటే, దేవుని వాక్యాన్ని నమ్మకపోవడం, ఆత్మీయమైన నిద్రావస్థలో కొన్నిసార్లు ఉండటం, లోక స్నేహం చేయడం, ఆత్మ నడిపింపు నీ జీవితంలో లేకపోవడం, కనబడకపోవడం, పాపానికి చోటు ఇవ్వడం, వెనుకంజు వేసే నిర్లక్ష్య అనుభవాలు కనబడటం, ఇవన్నీ కనబడుతుంటే నీ రక్షణ విషయంలో నీకేముండదు, నిశ్చయిత అనుమానంగా ఉంటుంది. చాలా దాని మీద ఉన్నటువంటి ఒక గలిబిలి కూడా ఖచ్చితంగా ఉంటుంది.
లాస్ట్ నెంబర్ 3, రక్షణ నిశ్చయతకు ఆధారాలు. ఇక్కడే ప్లీజ్ అందరూ నోట్ చేసుకోండి. లాస్ట్ది రక్షణ నిశ్చయతకు నిదర్శనములు. రక్షణ నిశ్చయతకు నిదర్శనములు. ఇక్కడ నేను ఒక 10 క్వశ్చన్స్ రాస్తున్నాను. 10 క్వశ్చన్స్ మీకు చెప్తున్నాను. ఈ 10 క్వశ్చన్స్ ఎప్పుడైతే ఎన్ని ఎస్ ఎన్ని నో అనేది మీ సొంతంగా చెక్ లిస్ట్ చేసుకోండి, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఈ 10 క్వశ్చన్స్లో ఎస్ అంటే ఖచ్చితంగా మీరు రక్షణ నిశ్చయత కలవారు అని అర్థం. రక్షించబడ్డారని, రక్షణ నిశ్చయత మీకుందని స్పష్టంగా అర్థమైపోతుంది. ఆ 10 క్వశ్చన్స్ మిమ్మల్ని మీరు ఒకసారి పరీక్షించుకోవడానికి వెరీ గుడ్ చెక్ లిస్ట్. నెంబర్ వన్ ప్రశ్న, దేవునితో దేవుని పిల్లలతో ఆత్మీయ సహవాసంలో ఆనందించుచున్నావా? దేవునితో, దేవుని పిల్లలతో ఆత్మీయ సహవాసంలో ఆనందించుచున్నావా? ఈ ప్రశ్నల జవాబులు నాకు చెప్పనక్కర్లేదు. మీ నోట్స్లో 10 క్వశ్చన్స్ రాసుకోండి. ఆ తర్వాత మీ వ్యక్తిగతంగా కూర్చొని ఒక్కసారి చెక్ లిస్ట్. నెంబర్ 2, రెండో క్వశ్చన్, పాపం ఉన్నది నా స్వభావం లోబడుచున్నది అని గుర్తించావా? మూడు, లోకము దాని ఆశలు స్క్రీన్ మీద కూడా చూడండి. లోకము దాని ఆశలు, ఆకర్షణలు ఎడల నీ వైఖరి ఏమిటి? 4, నీలో ఆత్మదేవుడు ఉన్నాడని సాక్ష్యం ఉన్నదా? 'నీలో ఆత్మదేవుడు ఉన్నాడని సాక్ష్యం ఉన్నదా? 5, క్రీస్తును ప్రేమించుచు ఆయన రాకడను అపేక్షించుచున్నావా? క్రీస్తును ప్రేమించుచు, ఓకే, ప్రేమించుచు ఆయన రాకడను అపేక్షించున్నావా? 6, ప్రార్థన జవాబులు గల అనుభవం ఉన్నదా? ప్రార్థన జవాబులు గల అనుభవం ఉన్నదా? 7, దేవుని వాక్యమునకు విధేయుడవేనా? దేవుని వాక్యమునకు విధేయుడవేనా? 8, సత్యవాక్య సిద్ధాంతములన్నిటినీ నమ్ముచున్నావా? సత్యవాక్య సిద్ధాంతములన్నిటినీ నమ్ముచున్నావా? సిద్ధాంతాలు చాలా ఉంటాయి.
కానీ ఏమి నమ్మాలా? సత్యవాక్య సిద్ధాంతాలు అన్నిటినీ నమ్ముచున్నావా? నీకు ఇక్కడ అర్థం అవుతుందా లేదని కూడా కాదు, నువ్వు నమ్ముతున్నావా? కొన్నిసార్లు కొన్ని అర్థం కావు మనకి, బట్ యూ హ్యావ్ టు బిలీవ్. త్రిత్వం అర్థం కాదు కొన్నిసార్లు కాదు, అన్నిసార్లు అర్థం కాదు. కానీ ఏం చేయాలా? హ్యావ్ టు బిలీవ్, నమ్మటమే. అందుకని ఐన్స్టీన్ గారు భార్యని అడిగారంట ఒక ప్రశ్న, ఏమమ్మా ఐన్స్టీన్ గారు లెక్కలని తెలుసా అన్నారంట ఆమె. నాకు ఐన్స్టీన్ గారు లెక్కలు అర్థం కానీ ఆయన అర్థం అవుతాడు అందంట ఆమె. అట్లానే మనకు ఆయన అర్థమైతే చాలు, ఆయన లెక్కలు కాదు. కొన్నిసార్లు మనకు అర్థం కావాలి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన గొప్పది ఏంటంటే నమ్మటం. అందుకే సత్యవాక్య సిద్ధాంతం అన్నింటినీ నమ్ముచున్నావా. నెంబర్ 9, ఆత్మీయమైనది ఏదో అబద్ధమైనది ఏదో గుర్తించగలుగుతున్నావా? చూసారు, చాలా ప్రశ్న, చాలా ప్రాముఖ్యమైనది. నీవు రక్షించబడ్డావా లేదనడానికి మరొక ప్రాముఖ్యమైన ప్రశ్న. ఆత్మీయమైంది ఏంటో అబద్ధమైంది ఏందో ఆ గుర్తించగలుగుతున్నావా నీవు? పది, క్రైస్తవ విశ్వాసమును బట్టి 10 క్రైస్తవ విశ్వాసమును బట్టి శ్రమ కష్టము వచ్చిన అనుభవం ఉన్నదా? క్రైస్తవ విశ్వాసమును బట్టి శ్రమ కష్టం వచ్చిన అనుభవం ఉన్నదా? చాలాసార్లు శ్రమలు కష్టాలు వస్తుంటాయి, కానీ దేన్ని బట్టి వచ్చినాయి అనుభవాలు? ఆయన్ను బట్టి, నిన్ను బట్టి చాలా వస్తుంటాయి మనకి. అవి వేరు, ఆ శ్రమలు వేరు. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, దీన్ని బట్టి నాకు శ్రమ, ఇలాంటి కష్టం వచ్చిందండి అని అనుభవం నీకుందా? యేసుప్రభు చెప్పాడు, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను మీరు ధైర్యం తెచ్చుకోండి. చూసారా, ఈ 10 క్వశ్చన్స్ నీ వ్యక్తిగతంగా మీకు మీరుగా రక్షింపబడిన వారైతే ఆ రక్షణ నిశ్చిత కలగాలంటే ఈ 10 క్వశ్చన్స్లో ఎస్ అని ఎన్ని క్వశ్చన్స్కు నువ్వు చెప్పగలవు? చాలాసార్లు మన ఫీలింగ్స్ని బట్టి కాదు మనం రక్షింపబడ్డాము అనేది. ఎందుకంటే మన ఫీలింగ్స్ పరిస్థితులను బట్టి మారుతుంటాయి, అవునా కాదా? మన ఫీలింగ్ ఎట్లుంటుంది? ఎండొత్తి ఒక విధంగా ఉంటుంది ఫీలింగు, వర్షం వచ్చి ఇంకో ఫీలింగ్ ఉంటుంది. మన ఫీలింగ్లు మారుతుంటాయి. అట్మాస్ఫియర్ని బట్టి మన ఫీలింగ్స్ మారుతుంటాయి. మన ఫీలింగ్, నేను రక్షించబడ్డాననే ఫీలింగ్ని బట్టి కాదు. దేని బట్టి మనకు ఆధారం ఏంటి? చాలాసార్లు ఆరోగ్యాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మారచ్చు మన ఫీలింగ్స్. బట్ మనకు ఒకటే అష్యూరెన్స్, కేవలం బై ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్య ఆధారంగా. మా పాస్టర్ గారు చెప్పారండి, నేను ఏదో రక్షించబడ్డానండి, ఆయన చెప్పాడేం కాదు. ఇక్కడ దేన్ని బట్టి ఏంటి? దేవుని వాక్యమే. ఈ 10 క్వశ్చన్స్ కూడా నేను తీసుకున్నది యోహాను మొదటి పత్రికలోనే, నా సొంత ప్రశ్నలు కాదు. 10 క్వశ్చన్స్ కూడా యోహాను మొదటి పత్రిక. నేను ఆల్రెడీ నోట్స్లో ఇచ్చాను రెఫరెన్సెస్, మళ్ళీ మీకు చెప్పడానికి టైం వేస్ట్. కాబట్టి నోట్స్లో మీకు ప్రతి క్వశ్చన్కి ప్రక్కనే ఆ రెఫరెన్స్ కూడా రాసాం. దాన్ని మీరు పరిశీలించిన తర్వాత ముందు మీరు డైరెక్ట్గా దాన్ని చెక్ లిస్ట్లో చూసి ఒకసారి ఎస్ ఆర్ నో జ్ఞాపం చేయండి. అందుకే చివరిగా జ్ఞాపం చేసేది, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుంటాం. మన ప్రభు మన పట్ల ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడు, శాశ్వత నిత్యనాశనకు వెళ్ళకూడదని. తన ప్రియ కుమారుణ్ణి మనకిచ్చిన ప్రభు, మరి రక్షించబడిన ఆయన పిల్లమైన మనం మరింతగా ప్రభు కోసం జీవించాలో మరి ఎక్కువ భారం, బాధ్యత మన మీద ఇవ్వబడింది. అయితే ఇంకా రక్షణ అనుభవాలకు రానివారు, ఇదిగో ఇది మిక్కిలి అనుకూలమైన సమయం, ఇది నీకు రక్షణ దినంగా ఉంటే ఎంత ఆశీర్వాదం. ఎస్, తల్ల ఉంచండి, ప్రార్థన చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా మీరు నొక్కండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.